స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం చూపుతోంది. మరోసారి స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతుండగా నిఫ్టీ 600 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఈ ఒక్క రోజే 10 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైంది. ఇరాన్ హెచ్చరికలతో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $110 మార్కు దాటింది. స్టాక్ మార్కెట్లపై క్రూడాయిల్ ధరలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మార్కెట్ ప్రతికూలతలపై విశ్లేషణ మా మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు ఉన్నారు. గీతానంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, స్టాక్ మార్కెట్లు ఇంత భారీగా నష్టపోవడానికి గల కారణం ఏమంటారు? మొదటగా పెరుగుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ అనేది భారీగా ప్రభావం చూపిస్తుంది. దాంతో పాటుగా నిన్న యుఎస్ ఫెడ్ ఏదైతే వడ్డీ రేట్లు యథాతథ స్థితిలో ఉంచుతూ చేసినటువంటి కామెంట్స్ కొంచెం హాకిష్ గా ఉండడం వల్ల మార్కెట్ లో సెంటిమెంట్ దెబ్బతిందని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లన్నీ కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవడంతో అదే చూస్తే మన మార్కెట్ కూడా గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. ప్రస్తుతానికి నిఫ్టీ 200 పాయింట్లు, సెన్సెక్స్ విషయానికి వస్తే 2600 పాయింట్లు పైగా నష్టపోయి ట్రేడ్ అవుతున్నాయి. వీటన్నిటితో పాటు హెవీ వెయిట్ అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ రాజీనామాతో భారీగా పతనం కావడం, గత 2 సంవత్సరాల్లో ఇదే ఒక రోజులో ఇంత పతనం కావడం ఆ స్టాక్. ఇన్ని కారణాల మధ్య మనకి ఈ రోజు మార్కెట్లో ఈ పెద్ద పతనాన్ని చూస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల పెరుగుతున్నటువంటి చమురు ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం మీద ఆందోళనకి దారి తీస్తున్నాయని చెప్పొచ్చు. సో ద్రవ్యోల్బణం అదుపు తప్పేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలో ఈవెన్ యుఎస్ ఫెడ్ కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు మిగతా సెంట్రల్ బ్యాంకులు కూడా అదే దారిలో వెళ్ళొచ్చు. ఇండియా మీద కూడా అదే ప్రభావం భారీగా ఉంటుంది. దాంతో మనం ఈ పెద్ద పతనాన్ని చూస్తున్నాం. ఇంచుమించుగా 23,000 స్థాయిని కనుక నిఫ్టీ కోల్పోయి అంతకు దిగువ ఈ రోజు క్లోజ్ అయినట్లయితే 22,500 స్థాయి దాకా కూడా పతనం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మార్కెట్లలో ఈ హెచ్చుతగ్గులు ఎన్నాళ్ళు ప్రభావం చూపే అవకాశం ఉంది గీతానంద్ గారు? సో ప్రస్తుతానికి చూసినట్లయితే మార్కెట్ లో లాభ పడుతున్నటువంటి స్టాక్స్ కి నష్టపోతున్న స్టాక్స్ కి ఇంచుమించు 1:8 రేషియో ఉంది. అంటే భారీగా సెంటిమెంట్ నెగటివ్ లో ఉంది అని చెప్పి అర్థమవుతా ఉంది. సో ఈ పరిస్థితులు ఈ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గేంత వరకు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మార్కెట్లకు 22,500 పాయింట్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో ఆ సపోర్ట్ నిలబెట్టుకోగలిగితే మళ్ళీ తిరిగి మనం పుంజుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 22,500 స్థాయిని కూడా కోల్పోతే ఇంకా పతనాన్ని చూసేటువంటి అవకాశం. ఇన్వెస్ట్ చేయాలనుకునే మదుపర్లకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు గీతానంద్ గారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి సేఫ్ బెట్స్ అంటూ ఏం లేవు. అన్ని స్టాక్స్ కూడా పతనం అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి కొద్ది కాలం పాటు వెయిట్ చూసే ధోరణిలో ఇన్వెస్టర్స్ ఉండడం మంచిది. రైట్ గీతానంద్ గారు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.